పక్షాల బంధు విఫలమైంది. అగ్ర కులాలందరూ కలిసి చిరు వ్యాపారాల మీద కన్నెర్ర చేసిండ్రు. మేము దుకాణం బంద్ చేయం, ఈ దేవాలయం గొప్ప కావాలి, ఈ దేవాలయం నూతనంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి వ్యాపారస్తులు అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రతిపక్షాలు ఇవాళ మింగుడు పడలేక, రాజకీయ భవిష్యత్తు లేక బలహీన వర్గాల బిడ్డ స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 1500 కోట్ల రూపాయలతోని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా అంటే మాకు అంగిలాగులు పోయే ప్రమాదం ఉన్నది, ఒక బలహీన వర్గ బిడ్డకు మరి గొప్పగా పేరు వస్తుందని చెప్పి ఎక్కడ కూడా మనసున పట్టక ఈరోజు బంధుకు పిలిపిస్తే కూడా ఎవరు కూడా భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా బంద్ చేయాలి. అందరం కూడా మాకు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కావాలని చెప్పి అందరూ మాట్లాడినరు. కానీ బిడ్డ ఇవాళ దేవుని మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు అగ్ర కులాలు. మీ అందరికీ కూడా త్వరలో పక్షవాతం వస్తుంది తప్పకుండా అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరినీ హెచ్చరిస్తూ, ఏదైతే 76 సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది, ఈ ప్రాంతానికి ఒక నూతనమైన ఆయుధం అనే వ్యక్తి వచ్చిండు. ఆ ఆయుధం ఇంకో ఆయుధం తోడైంది ముఖ్యమంత్రి గారు. ఈ దేవాలయం శైలక్షేత్రం ఈ రాష్ట్రం నుంచే కాకుండా దేశాల నుంచి వచ్చే మరి భక్తులు, శైవ భక్తులు ఆనవాయితీ రోజుకు 1,00,000 మంది వస్తుండ్రు. అభివృద్ధి కావద్దా? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావద్దని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఇవాళ ఈ దేవాలయం అడ్డు పెట్టుకుంటారు. ఖబర్దార్, ఎన్నటికీ సమాధానం చెప్పేది నాయకులు కాదు, ప్రజలు, ఆధ్యాత్మికవేత్తలు మిమ్మల్ని నడి రోడ్ల మీద నిలబెట్టి మరి మేము దండుకుంటారని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరూ హెచ్చరిస్తూ, మరి అందరూ ఈ బంధు పూర్తిగా విఫలమైంది. అందరూ కూడా మరి దుకాణం తెరిచి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం పొందే విధంగా మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ దేవుని ఆశీస్సులు నేను కోరుతా ఉన్నా. 2-3 రోజుల నుండి ప్రతిపక్షాలు మన బీఆర్ఎస్, బీజేపీ గారు పార్టీలు ఒక బీసీ నాయకుడు వెమ్లాడ అభివృద్ధి అయితే ఆయన ఇక్కడికి వెళ్ళి డెవలప్మెంట్ అవుతుంటుంది కాబట్టి ఒక అగ్రకులారి పెత్తందారులు కొంతమంది కలిసి షాపుల మీద బెదిరించే ధోరణి చేసుకుంటూ వాళ్ళు పొద్దున 8 గంటలకు షాపులు తీస్తే మళ్ళీ వచ్చి వాళ్ళని బలవంతంగా మూసేయడం జరిగింది. ఇలా ఏమవుతుందంటే పొద్దున తీసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు షాపులు తీసిన ధోరణిగా మాట్లాడుతున్నారు. బిడ్డలారా, ఖబర్దార్, మీరు ఇప్పటికైనా వెమ్లాడ అభివృద్ధికి సహకరించారా? సహకరించకపోతే చెప్పండి. ప్రజలల్లా మా నాయకుడు, మా శాసనసభ్యులు, ప్రభుత్వ వీపు గారు ఆలోచనతోని నా వేములవాడని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వేములవాడ అభివృద్ధికి నేను పాటుపడతా, వేములవాడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి శృంగేరి పీఠాధిపతుల సలహా మేరకు, ఇక్కడ అనువంశుల బ్రాహ్మణుల వాళ్ళ సలహా మేరకు అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది చోటా నాయకులు ఏమంటున్నారంటే వేములవాడ మూసేస్తే భక్తులకు ఎట్లా అంటే గత 5 సంవత్సరాల నుండి యాదగిరిగుట్ట మూసేస్తే కింద దర్శనం చేసుకున్నాం. కరోనా టైంలో కూడా మూసేస్తే ఏం చేసిర్రా మీరంటే ఏమి లేదు. ఇప్పటికైనా కానీ అందరి సలహా సూచనల మేరకు అభివృద్ధికి ముందుంటారు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు దేవాలయాన్ని పట్టుకొని పబ్బం గడుపుకుంటూ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ బీసీ బిడ్డకు సహకరించురని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బంధు పేరిట ఈరోజు వేములవాడ ఉన్నటువంటి షాపులను బంద్ చేయడానికి అది పూర్తిగా ఎవరు కూడా బంద్ చేయకుండా విఫలమైందనేది చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు వేములవాడ పట్టణం మొత్తం ఈరోజు అందరూ షాపులు తెరుచుకొని ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి జరగాలి, మాకు బంధు వద్దు, మాకు అభివృద్ధి ముద్దు అని ఈరోజు ప్రజలు తెలియజేసిన సందర్భంలో ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా వేములవాడ రాజన్న ఆలయం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆదిశీలన గారి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఈరోజు ఎవరు ఎన్ని కుట్రలు ఈరోజు రాజన్న ఆలయం పైన ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వారికి తగిన రీతిలో వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈరోజు ఎవరైతే ఈ యొక్క
షాపులు తెరుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్ ప్రకటించాలని దుకాణం తిరిగి బెదిరించడం జరిగింది. మేము సాయంత్రం 6:30-7 గంటలకు మీరు ఒకసారి ఆలోచించండి, మా ఎమ్మెల్యే గారు వేములవాడ టెంపుల్ని డెవలప్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు బంద్లో పాల్గొనొద్దనే చెప్పినాం తప్ప వాళ్ళకి ఎక్కడ మేము బెదిరియలేదు. వాళ్ళ అంటూ మేము బెదిరించేవాళ్ళం. 50 మంది తిరిగి వాళ్ళకు డాగులేసి బెదిరించాలి. వాళ్ళు ఇవాళ పొద్దుగాల దుకాణాలు తీసుకుంటే ఫోటోలు కొట్టుకోరు వాళ్ళే. బిడ్డ మీరు దుకాణాలు తీస్తారా, బంద్ చేస్తారా అని బెదిరించారు వాళ్ళు. మేము అడుగుతున్నాం, అప్పుడు మీరు అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ అడ్డుకుంటామా అని మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు ఇవాళ మేము పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు. కానీ మేము పెట్టలేదు. ప్రజల మీదనే మేము ప్రజలకే విశ్వాసంగా ఉన్నాం. ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తే ఆ విధంగా అని మేము అనుకున్నాం. ప్రజలు ఈరోజు దుకాణాలన్నీ తీసుకున్నారు, స్వచ్ఛందంగా తీసుకున్నారు. వాళ్ళు బంద్ పెట్టుకున్నా కానీ బంద్ పెట్టకుండా వాళ్ళకు చెంపపెట్టులాగా అయిపోయింది. వాళ్ళు ఒకటి అంటున్నారు, మాకు క్లాట్గా చెప్పాలని. మా ఎమ్మెల్యే గారు చెప్పిన వారికి గుళ్ళు ఎక్కడనే ఉంటాయి, దేవుళ్ళని తీసేది లేదు, దేవస్థానం సొమ్ము ₹1 సుతం ముట్టేది లేదు. అవన్నీ డబ్బులు ముఖ్యమంత్రి ద్వారా నేను డబ్బులు లేచి నేను పనులు చేస్తా అని మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ ఇస్తాం. ఆయన మాట వినకుండా కావాలని ప్రజల్లో ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ వెడల్పులో భాగంగా ఎవరైతే సెటర్లకు నష్టపోతున్న వాళ్ళని పట్టుకొని ఇక్కడ విచ్చలవిడిగా మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. ఇంకా మేము మొదలు పెట్టలేదయ్యా బాబు. మేము 15వ తారీఖు నాడు బంద్ అని ఇంకెక్కడ స్పష్టంగా ప్రకటించలేదు. నిన్న యువగర్స్ అని చెప్పిండు మీకు. మాకు రేపు ఇవాళను మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వారి మాటల ద్వారా మీరు వినండి, వారికి సహకరించండి. మిమ్మల్ని ఎప్పుడూ కాదని ప్రతిపక్షాలను ఎప్పుడూ అనే మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంగా చూలే. అందరూ నాతో నడవండి, మీ సలహాలు ఇవ్వండి, నేను మీ సలహాలను స్వీకరిస్తా అని చెప్పింది తప్ప ఎప్పుడే కానీ ఒంటె తిప్పుకోకట్లా పోలే. గత ఎమ్మెల్యేలు మరి అడుగుతున్నా 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మరి గత ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు కావచ్చు, ఎన్వి కృష్ణయ్య కావచ్చు, పాపరావు కావచ్చు, రమేష్ బాబు కావచ్చు, మరి ఏం చేసిందంటే ఏం చేసింది. మేము ఇప్పటికీ చెప్తున్నాం, నిన్నతో చెప్పినాం చర్చకు సిద్ధమా అంటే ఎవరు వస్తలేరు. 15 నెలలనే అభివృద్ధి జరిగిపోతాయా? మొత్తం 10 సంవత్సరాలు చేయాలి మీరు, 15 నెలల్లో జరిగిపోతాయా? చూడండి, ఇంకో నెల 2 నెలలు చూడండి. కొబ్బరిగలు కొట్టినాం, ఇప్పుడు బ్రిడ్జి పనుస్తున్నాం. అటు ఇటు ఇల్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇల్లు పోతున్నాయి. మొత్తానికే మాకు ఏమైనా జాగాలు ఉంచుర్రి సార్, డబ్బులు ఇవ్వండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిండు. వాళ్ళు సంతకాలు పెట్టుడుతోనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు కూలగొట్టి బ్రిడ్జి పనులు చాలు చేస్తాం. ప్రతి ఒక్క పని చాలు చేస్తాం. మాకు ఇంకా టైం బాగా ఉన్నది. ఇంకా మీరు ఓపిక పట్టుర్రి, మీ గడ్డాలు మీసాలు పెరగాలి. ఈ అభివృద్ధి కావాలంటే 3 సంవత్సరాలు మేము టైం తీసుకున్నాం. అభివృద్ధి చేయాలంటే తెలంగాణ ఇట్లా కొనుకొచ్చే బొమ్మ కాదు, కొనుకొచ్చేటానికి కొంచెం అభివృద్ధికి సహకరించండి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మరి అంటున్నా మీరు అభివృద్ధికి సాధించండి. మీరు డబ్బులు మోసం చేస్తే తింటే తాగితే అప్పుడు నిలేయండి మా ఎమ్మెల్యే గారిని. అరే ఎందుకంటే అట్టిగానే ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా ఇప్పటికే ఉరుకులాడుతున్నారు మొత్తం. మీరు మమ్మల్ని మీరు చిత్రహింసలు పెట్టిళ్ళు. అప్పుడున్న రమేష్ బాబుతో కేసులు పెట్టిళ్ళు, జైల్లో పెట్టిళ్ళు మమ్మల్ని. మేము అట్లా పెట్టలేము. మేము ఇలా పెట్టాలంటే మేము పెట్టాడు. కానీ మా నాయకుడు లక్షణ అట్లా కావు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజా పాలన, మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. మీ అట్లా చేసేది లేదు. మాకు మా ఎమ్మెల్యే గారికి సహకరించండి, మీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలతో సూచనలతో మా ఎమ్మెల్యే గారు నడుస్తారు. మీరు తొందర పడకండి. కొద్ది రోజుల్నే మేము అభివృద్ధి చేస్తాం. కొబ్బరికాయ విషయాన్ని ప్రారంభిస్తాం. ఇక్కడ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తెచ్చినా మీకు తెలుసు. మీకు కళ్ళు ఓరలేకనే ఇవన్నీ జీవించలేకనే మాట్లాడుతున్నారు. అవన్నీ ప్రజలతో గమనిస్తున్నారు. ప్రజలు ముక్కు మీద వేసుకుంటున్నారు. అరే అభివృద్ధి చేస్తానని పాప బీసీ ఎమ్మెల్యే ఇంతవరకు ఏమేలారా ఇట్లా అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే మీద ఇట్లా దుమ్మెత్తిపోయింది అని ప్రజలు చెప్తాను. రాబోయే రోజుల్లో ప్రజలే గుణపడం చెప్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.